హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం ఈరోజు పీరియడ్స్ లేట్గా అవడానికి, ఇర్రెగ్యులర్ అవడానికి ఎలాంటి కారణాలు అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. ఒకసారి చూడండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళండి, 2 ఒత్తిడి, 3 సడన్గా బరువు పెరగడం లేదా తగ్గడం, అలానే 4 మెనోపాజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి పీరియడ్స్ అనేవి లేటుగా అవుతాయి, ఇర్రెగ్యులర్ అవుతాయండి. అలానే అబార్షన్ తర్వాత కూడా ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి సమయాల్లో మనకి పీరియడ్స్ అనేవి లేటుగా అవుతాయండి, ఇర్రెగ్యులర్గా అవుతాయి. దయచేసి ఎవ్వరూ కూడా మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. స్ట్రెస్ తీసుకోవడం వల్ల లేడీస్కి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయండి, అలానే లేటుగా వస్తాయి. అది చాలా ప్రాబ్లం అవుతుందండి. అలానే మెనోపాజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ఇంకా అయిపోతుంది కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదండి. నార్మల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చక్కగా మెడిసిన్ వేసుకుంటూ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. మీకు కూడా ఇర్రెగ్యులర్ లేకుండా హ్యాపీగా ఎవ్రీ మంత్ వచ్చేటట్టు చూసుకోండి. మనకి రెగ్యులర్గా ఉంటేనేనండి మనం కూడా హెల్తీగా ఉంటాము. అవి లేట్ అయినా, ఇర్రెగ్యులర్ అయినా మన బాడీలో మళ్ళీ హార్మోన్ చేంజెస్ వస్తాయండి, మనకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరందరూ కేర్ఫుల్గా, ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నారండి ఎంప్లాయీస్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేదా ఇంకేదైనా డిప్రెషన్లో ఉండి కానీ. దయచేసి స్ట్రెస్గా ఎవరూ ఉండొద్దండి, అది ఆడవాళ్ళకి అంత మంచిది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.